హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 Creation ఛానల్. ఈరోజు మీకు ఒక సరికొత్త వీడియోతో చాలా ఈజీగా అంటే మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. సో మరి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వచ్చే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ముందే మీరే డౌన్లోడ్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి Kinemaster 5.0.01 వర్షన్లు అయితే చేస్తాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కావాల్సిన ప్రతి ఒక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని యాస్టీస్ యూస్ చేసుకోండి. సో ఎలా అని చెప్పే ముందు డెమో అయితే చూపిస్తాను, చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా ఉందన్నది నాకు ఎగ్జైట్మెంట్ గా ఉంది. సో చెప్పేస్తాను. సో Kinemaster అయితే ఓపెన్ చేసుకోండి. ముందుగా ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ అని తీసుకొని నెక్స్ట్ 16:9 సైజ్ అయితే తీసుకొని నెక్స్ట్ ఓపెన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ అయితే తీసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు అయితే మీరు డ్రాగ్ చేసుకోండి. 31 సెకండ్స్ వరకు అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మళ్ళీ మొదటికి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. దీనికి ముందు మీరు ఏం చేస్తారంటే ఒక టెంప్లెట్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను కదా, ఆ టెంప్లెట్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆ టెంప్లెట్ తీసుకొని కత్తెర పక్కన ఎంటీ బాక్స్ చూసారా, చూడండి, కత్తెర పక్కన స్క్రీన్ స్క్రీన్ ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేసాను. ఓకేనా, ఈ వీడియో ఎంతవరకు ఉందో చూసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చే బ్లాక్ కలర్ కూడా మీరు అక్కడ వరకు అయితేనే పెట్టేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కనుక కత్తెర సింబల్ తీసుకొని సెకండ్ ఆప్షన్ అయితే కట్ చేసుకుంటే వెనక భాగం అంతా కట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు పెట్టిన ఇమేజ్ వీడియో ఉంది కదా, ఆ వీడియో మీద క్లిక్ చేసి క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. ఇలా వస్తుంది. కొంచెం దీన్ని డార్క్ అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి, కరెక్ట్ గా చూసుకోండి. నేను ఒక 46 పెట్టేసుకున్నాను. ఓకేనా, కిందదైతే 54 పెట్టా, టిక్ మార్క్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్ థింగ్ ఇక్కడైతేనే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కరెక్ట్ గా కేర్ఫుల్ గా అయితే చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఇమేజెస్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో వారి ఇమేజెస్ ఒక 4 అయితే తీసుకోండి. ముందు నేనైతే తీసేసుకుంటాను, చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఒక ఇమేజ్ తీసుకొని చూపిస్తాను, చూడండి కరెక్ట్ గా. ఇక్కడ కత్తెర పక్కన ఎంటీ బాక్స్ ఉంది సారా, అంటే స్క్రీన్ దాని మీద క్లిక్ చేసి ఆ పక్కన ఎంటీ బాక్స్ క్లిక్ చేయండి. ఇలా కింద డ్రాగ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ని పట్టుకొని ఇటు సైడ్ 3 డాట్స్ మీద నొక్కి సెంటర్ బ్యాక్ అయితే కొట్టండి. ఇలా కనిపిస్తుంది. ఈ ఫేస్ అనేది మీకు సెంటర్ ఫేస్ లో అయితే పెట్టుకోండి కరెక్ట్ గా. ఓకే, ఇలా పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే మెయిన్ థింగ్ చూడండి, మిగతా ఇమేజెస్ కూడా ఇలా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు ఒక ఇమేజ్ చూపించేస్తాను, మిగతా అన్ని మీరు పెట్టేసుకోండి. సో ఇలా పెట్టుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఇలా జరుపుకుంటా ఉండండి. ఇక్కడ ఈ మళ్ళీ హార్ట్ షేప్ అయితే వస్తుంది, చూసుకోండి. ఎక్కడ వరకు వస్తుంది, కరెక్ట్ గా 8 సెకండ్స్ దగ్గర వరకు వచ్చింది. అక్కడ వరకు వచ్చింది కదా, కరెక్ట్ గా చూసుకోండి. అక్కడ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ గా చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ థింగ్ మీకు ఇంపార్టెంట్. 8 సెకండ్స్ దగ్గర వచ్చిన తర్వాత దాని మీద ఇక్కడ పైన 8 సెకండ్స్ దగ్గర పైన రెడ్ గీత ఉంది చూస్తారు, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసుకుంటే ఒక మార్క్ మీరు పెట్టుకున్నట్టు అనమాట. అది ఎందుకన్నా కూడా మీకు వివరంగా చెప్తాను. సో అక్కడ క్లిక్ చేసి కత్తెర సింబల్ తీసుకొని సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ వరకు కట్ అయిపోయింది. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మిగతా ఇమేజెస్ కూడా అలా అన్ని పెట్టేసుకోండి. ఓకేనా, సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను అన్ని ఇమేజెస్ అయితే పెట్టేశాను. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ లో ఫేడ్ ఆప్షన్ అయితే పెట్టేసుకోండి. 0.1 అయితే పెట్టుకోండి. అలా ప్రతి ఇమేజ్ కి ఇన్ యానిమేషన్ లోకి వెళ్ళి ఫేడ్ అవుట్ లోకి వెళ్ళి 0.1 అయితే ప్రతి ఒక్కదానికి పెట్టేసుకోండి అనమాట. ఓకేనా, అలా ఏంటంటే కొంచెం ఫోటో అనేది మీకు ఎఫెక్టింగ్ కి బాగుంటుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కటి అలా సెట్ చేసుకొని టిక్ పెట్టించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. దీనికి మీకు ఒక లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, లిరిక్స్ ని అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇక్కడ మెయిన్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ లిరిక్స్ ని ఇటు సైడ్ తీసుకోండి. ఇక్కడ తీసుకొని ఇలా పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమా కీ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ఇలా లిరిక్స్ మూవ్ చేసుకుంటూ కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మీరు ఏమవుతుందంటే కొంచెం ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మీకు కటింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇలా జరుపుకుంటా ఉంటుంటే మీకు ఫుల్ గా పోయి ఇక్కడ కట్ అవుట్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా, ఈ కటింగ్ దగ్గర మెయిన్ థింగ్ ఇక్కడ కటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఇక్కడ వరకు అయిపోతుంది కదా, ఇక్కడ కత్తెర సింబల్ తీసుకొని ఇది లాస్ట్ ఆప్షన్ అయితే కట్ చేయండి. అప్పుడు ఏంటంటే ఫోటో కటింగ్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ
వీడియో లిరిక్స్ అనేవి కటింగ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ ఈ ఆప్షన్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి మధ్యలో లిరిక్స్ ఉన్నాయి చూసారా, ఈ లిరిక్స్ ని మీరు డిలీట్ చేసుకోండి. అరే మధ్యలో లిరిక్స్ కట్ చేస్తే ఎలాగంటే దానికి చిన్న ఐడియా అయితే ఉంది. నేను ఒక ఎఫెక్ట్ లో ఇచ్చినట్లు మీకైతే ఆ లిరిక్స్ అయితే వస్తాయి. ఓకేనా, మళ్ళీ ఇలా మూవ్ చేసుకుంటా ఉంటే ఇలా మళ్ళీ ఇలా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ లిరిక్స్ అయితే మీరు కట్ చేసుకోండి. కరెక్ట్ గా చూసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకుంటే ఇంకొక ఆప్షన్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ కట్ చేసుకోండి. ఈ మధ్యలో అయితే కట్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా మూవ్ చేసుకుంటా ఉండండి. ఎక్కడ మూవ్ అవుతుంది చూసుకుంటే ఇలా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ దీన్ని కట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వచ్చేలోపు దీన్ని కట్ చేసేసి మధ్యలో దాన్ని అయితే మీరు రిమూవ్ చేసేసుకోండి. మళ్ళీ ఇది ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఓకే, దీన్ని ఇలా కట్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కట్ చేసేయండి. ఓకేనా, మీకు అర్థం ఇది సాంతం డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది నాకు అర్థం కాలేదని ఎవరైనా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో ఉన్నాయి ఫస్ట్ దానికి ఫస్ట్ లో ఉన్నాయి కదా, ఇలా జరుపుకోండి. తర్వాత లిరిక్స్ వచ్చేసరికి ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, ఇలా సెంటర్ లైన్ పెట్టుకోండి. లిరిక్స్ కనపడుతున్నాయిగా ఇక్కడ పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ లిరిక్స్ వచ్చేసరికి ఇలా ఇటు సైడ్ మీకు ఎక్కడ నచ్చితే అలాగా ఇక్కడ పైన పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి లేర్లకి మీద వెళ్ళి ఇంకో ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను కదా మీకు డిస్క్రిప్షన్ లో, ఆ ఎఫెక్ట్ వీడియోని తీసుకోండి. ఇలా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్స్ కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకోండి. ఇచ్చి అదే వీడియో ప్రెస్ చేసి స్పీకర్ ఇక్కడ మ్యూట్లో పెట్టుకోండి. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అంటుందంటే స్క్రీన్ అప్లై చేయండి. ఇప్పుడు మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టెంప్లెట్ ఉంది చూసారా ఫస్ట్ ది, ఆ టెంప్లెట్ ని నొక్కి బ్రింగ్ టు ఫ్రంట్ అయితే ఇటు సైడ్ 3 డాట్స్ లో బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టండి. ఓకేనా, చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఫస్ట్ లిరిక్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సారీ ఈ లిరిక్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ ని కూడా బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టుకోండి. అప్పుడైతే మీకు ఈ లిరిక్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ప్రతి ఒక్క లిరిక్స్ ని కూడా మీకు బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టండి. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు చూడండి చూపిస్తాను. అక్కడే ఉంటా చూడు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పై లిరిక్స్ కనిపిస్తా, మళ్ళీ ఇక్కడ కట్ అయిన దగ్గర ఆ లిరిక్స్ పై మధ్యలో ఉంటాయి చూసారా. ఇక్కడ చూడండి లిరిక్స్ ఇటు సైడ్ వచ్చినాయి కదా, మళ్ళీ తర్వాత లిరిక్స్ వచ్చారు అటు సైడ్ ఉంటాయి. అలా మీకు ఆల్రెడీ ఎఫెక్ట్ దాంట్లో లిరిక్స్ కూడా ఇచ్చేసాను. ఓకేనా, మరిన్ని ఎఫెక్ట్స్ కూడా అందులో ఉంటాయి. ఓకేనా, మీకు పూర్తిగా అర్థమైందిగా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లకి మీడియా కలిగి ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే మీకు ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ లో, దాన్ని తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ పిఎన్జీ తీసుకొని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ చేసుకొని ఇలా సైజ్ అయితే తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకొని దీన్ని ఏం చేస్తారంటే పూర్తిగా ఇలా ఇక్కడ పెట్టేసుకోండి, కొంచెం తగ్గించి ఇటు పెట్టుకోండి. దీన్ని ఆ కలర్ అయినా ఉంచుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ అయినా అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి నచ్చిన కలర్లో అయితే సెట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి అయితే ఒక కలర్ అయితే పెట్టేసి ఓకేనా, చూసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఒక ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ లో, హార్ట్స్ కి సంబంధించింది అది తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్స్ కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్కోండి. ఇదే వీడియో మేము ప్రెస్ చేసి స్పీకర్ ఐకాన్ మీట్లో పెట్టుకోండి, టిక్ మార్కోండి. అదే వీడియో మేము ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమాకి అయినట్టు దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఏమైనా గ్రీన్ కలర్ లా మీకు కనపడుతుంటే కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా చేసుకొని చూసుకోండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీద మీ ఛానల్ పర్పస్ అయితే కనుక మీ ఛానల్ వాటర్ మార్క్ అయితే పెట్టుకోండి. లేదు ఓన్గా మీరు చేసుకున్నట్టయితే కనుక మీ నేమ్ అయితే టెక్స్ట్ లోకి వెళ్ళి మెన్షన్ చేసుకోండి. నా ఛానల్ పర్పస్ కాబట్టి నా ఛానల్ నేమ్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఛానల్ నేమ్ అయితే హైలైట్ అవ్వకపోతే మీరు చేసిన వీడియో అయితే హైలైట్ అవ్వాలి. ఇలా ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి, లేదా ఇలా రొటేట్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, ఈ మధ్యలో ఎఫెక్ట్స్ లో మీకు కట్ అవుతున్నాయి చూసారు, లిరిక్స్ ఎక్కడెక్కడైతే కట్ చేశారో ఈ ఇమేజ్ ని కూడా మీరు అలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు దాంట్లో కనబడకుండా అయినా మీరు పెట్టుకోవచ్చు, లేవో మధ్యలో మీరు అయినా చేసేసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను పూర్తిగా. ఇవ్వండి ఇలా అన్ని కట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ చిన్నగా కట్ అయినవన్నీ నేనైతే డిలీట్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి చూసారుగా ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫోన్ గ్యాలరీలో రావాలంటే పైన ఫేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో చూసుకొని సేవ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.